గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో మంటలు రేపుతున్న యుద్ధ మేఘాలు ఒక్కసారిగా విడిపోయాయి. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 2 వారాల పాటు దాడులు నిలిపివేస్తామని ట్రంప్ తెలిపారు. హర్ముజ్ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు ఇరాన్ పెట్టిన 10 పాయింట్లు ప్రతిపాదనకు అమెరికా అంగీకారం తెలిపింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఊపందుకున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. మొత్తం 10 పాయింట్లతో కూడిన ఈ ఫార్ములా ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందు ఉంచింది. వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే కొనసాగాలి. భవిష్యత్తులో ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా ఖచ్చితమైన హామీ ఇవ్వాలని కోరింది. ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ అమెరికా అంగీకరించాలి. ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక, రాజకీయ ఆంక్షలను ఎత్తివేయాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధ నష్టానికి ఇరాన్కు అమెరికా నష్టపరిహారం చెల్లించాలి. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల నుంచి అమెరికా తన యుద్ధ దళాలను వెనక్కి తీసుకోవాలి. మొత్తం యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్ ప్రతిపాదించింది.